నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి కాక పుట్టిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ఆసన్నమవుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ వర్సెస్ పొత్తు పార్టీలు రణక్షేత్రంలో తమదైన స్టైల్లో దూసుకుపోతున్నాయి. మరి ఈసారి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు, ఏ అభ్యర్థుల్ని గెలిపించుకుంటారు, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్న అంశం. ముఖ్యంగా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. అందులో ఒక లోక్సభ పార్లమెంటరీ స్థానానికి వెళ్దాము. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి గెలుపు ఎవరిది? ముఖ్యంగా అనకాపల్లి బెల్లానికి దేశంలోనే ప్రసిద్ధి చెందిన అనకాపల్లి వాసులు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు, ఇక్కడ గత చరిత్ర ఏంటి, బలాబలాలేంటి పరిశీలిద్దాం. అనకాపల్లి నియోజకవర్గ విషయానికి వస్తే అనకాపల్లిలో ఉన్న మండలాలు అనకాపల్లి, కసింకోట. ఇక్కడున్న ఓటర్లు పురుషులు 1,07,736 మంది కాగా స్త్రీలు 1,09,186 మంది, ట్రాన్స్జెండర్స్ 5. మొత్తం ఓట్ల సంఖ్య 2,11,927. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 6 సార్లు ఇక్కడ విజయడంకా మోయించింది, సిపిఐ 4 సార్లు గెలిచింది, కాంగ్రెస్ 2 సార్లు విజయాన్ని సాధించింది. ఇక సిపిఐ నేత కొడిగంటి గోవిందరావు ఖాతాలో 4 విజయాలు, దాడి వీరభద్రరావుకు 4 వరుస విజయాలు లభించాయి. ఇక కొనతాల, గంట, పీలా గోవింద్ ఒక్కోసారి గెలుపొందారు. గవర 8 సార్లు, బ్రాహ్మణ 4 సార్లు, కాపు 2 సార్లు ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించారు. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే కాపు 41%, గవర 20%, ఎస్సీ 9%, వైశ్య 5%, కొప్పుల వెలమ 5%, ఇతర కులాలు 20%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత అనకాపల్లి వాసులు తెలుగుదేశం వైపే మొగ్గు చూపించారు. తెలుగుదేశం అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణని ఇక్కడ గెలిపించారు. ఇక ఆయన మీద ప్రత్యర్థిగా ఉన్న కొనతాల రఘునాథ్ ఓటమి పాలయ్యారు వైసీపీ నుంచి. గోవిందకు వచ్చిన ఓట్లు చూద్దాం. 79,911 ఓట్లు గోవిందకు పోలవగా కొనతాల రఘునాథ్కి 57,570 ఓట్లు పోలేని 22,341 ఓట్లతో పీలా గోవింద్ విజయాన్ని సాధించారు. 2019 విషయానికి వద్దాం. 2019లో ఈసారి ఫ్యాన్ ఇక్కడ స్పీడ్ పెంచింది. ఫ్యాన్ గాలిలో ఇక్కడ ఓటర్లు సేద తీరని చెప్పొచ్చు. ఈసారి ఇక్కడ గెలిచిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంశంలో గుడివాడ ఫైర్ బ్రాండ్లా ముందుకు వస్తుంటారు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంటారు. గుడివాడ అమర్నాథ్ గురించి తెలియందేవి కాదు. ఐటీ శాఖ మంత్రి, కొద్ది కాంట్రవర్సీ కామెంట్లు చేసే వ్యక్తి. ఆయన 2019లో ఇక్కడ గెలిచారు, మంత్రి అయ్యారు. అయితే 2014లో విజయం సాధించిన పీలా గోవింద్ ఈసారి 2019 ఎన్నికల్లో కూడా ఆయన మీదే పోటీలో ఉన్నారు, అయినప్పటికీ ఓడిపోయారు. మరి అమర్నాథ్కి వచ్చిన ఓట్ల శాతం చూస్తే 73,207 ఓట్లు అమరకు పోలవగా పీలా గోవింద్కి 65,038 ఓట్లు ఆయనకి పోలేని 8,169 ఓట్లతో అమర్నాథ్ గెలుపొందారు. ఇక బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులు ఎవరు? అమర్నాథ్ని ఇక్కడి నుంచి నియోజకవర్గం మార్పు చేశారు, ఆయన గాజువాక నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడ కొత్తగా ఒక యువకుణ్ణి వైఎస్ఆర్సీపీ బరిలో పెట్టింది. మనసాల భరత్ కుమార్ ఈసారి ఫ్యాన్ గుర్తుతో అనకాపల్లిలో పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన మీద ప్రత్యర్థి జనసేన అభ్యర్థి, సీనియర్ రాజకీయ నాయకుడు, పార్లమెంటుగా గెలిచిన వ్యక్తి, అలాగే మంత్రిగా చేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కొనతాల రామకృష్ణ. సౌమ్యుడు, మంచివాడు. ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. మొదటి లిస్టులోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన వైపు మొగ్గు చూపించారు. కొనతాలకి ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ ఇవ్వడం జరిగింది. మన కొనతాల రామకృష్ణ వర్సెస్ మనసాల భరత్ కుమార్ ఎవరు గెలబోతున్నారు? చాలా ఉత్కంఠగా మారే అంశం ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్నది. మనసాల భరత్ యువకుడు, కొత్త వ్యక్తి, రాజకీయాలకు పెద్దగా అనుభవం లేని వ్యక్తి. రాజకీయాలకి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఈ యువకుడు మరి అంత సీనియర్ కొనతాల రామకృష్ణని ఏ రకంగా జయిస్తాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే రైతు కుటుంబానికి చెందిన యువకుడు, 3 దశాబ్దాలుగా రాజకీయ సామాజిక సేవలో ఉన్న కుటుంబం. టీడీపీ నుంచి కొద్ది నెలల కిందట వైసీపీలోకి చేరడం,
ఇక అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి టికెట్ మొదటిసారి ఎన్నికల బరిలో ఈయన నిలవడం. ఇక కొనతాల రామకృష్ణ విషయానికి వస్తే జనసేన అభ్యర్థి, అనకాపల్లి ప్రాంతంలో బలమైన వ్యాపార కులం, 1989లో 9 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచిన వ్యక్తి. అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో 9 ఓట్లతో విజయాన్ని సాధించి ఒక రికార్డు స్థాపించాడు. పార్లమెంటు పరిధిలో 9 ఓట్లతో విజయం అంటే ఒకసారి ఊహించవచ్చు. అదృష్టం ఆయన వెంట ఉంది. అయితే 1991లో రెండో విడత గెలుపు, 1996లో ఓటమి, ఇక 1999లో అసెంబ్లీకి పోటీ ఓటమి, 2004లో గెలుపు, మంత్రి పదవి, 2009లో ఓటమి, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో. ఇక ప్రచారాంశాలు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష అనుభవం ఉన్న కొనతాలకు ఎలక్షనీరింగ్ చాలా సులువు. ఇక కూటమి అభ్యర్థిగా కూటమి పార్టీల అండ ఆయనకు ప్లస్ పాయింట్గా కానుంది. ఇక వైసీపీ అభ్యర్థి మలసాని మొదటిసారి ఎన్నికల్లో నిలిచారు. అమర్నాథ్ వర్గం సహకారం కావాల్సి ఉంటుంది. ఇక వైసీపీ పథకాలే గట్టెక్కించాల్సి ఉంటుంది అన్నది ఆయన చేస్తున్న ప్రచారాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటే మరొకసారి ఇక్కడ విజయాన్ని సాధించాలి 2024 అని చెప్పి వైసీపీ యోచిస్తుంది. మరి కొనతాల ఇంత సీనియర్ పొలిటీషియన్, చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేశారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. మరి చూద్దాం అనకాపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ వైపు ఈసారి ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతారా అన్నది.